అర్థం కాలేదు. దీనికి అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ఈ రోడ్డు చాలా చిన్నది, స్కూల్ జోన్ అయినప్పుడు స్కూల్ పేరెంట్స్ ఆ సమయంలో తీసుకొస్తారన్నప్పుడు ఇలాంటి వెహికల్స్ని అఫ్ కోర్స్ ఇదిగో ఇలాంటి టిప్పర్స్ని ఆ సమయంలో అలౌ చేయకుండా ఉండాలి కదా. ఆ సమయంలో బహుశా స్కూల్ జోన్లో టిప్పర్స్ని అలౌ చేయకుండా ఉండాల్సింది. ట్రాఫిక్కి సంబంధించినటువంటి వైలేషన్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఈ ఘటన జరిగినప్పుడు మనం ఇంకా మీరు నేను ఇంకా వీడియోలో చూస్తున్నాం కదా, కానీ సరిగ్గా ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు ఒక ప్రత్యక్ష సాక్షి. ఆయన మాటలు చెప్తూ ఉంటే, ఆ తల్లి పడుతున్న వేదన గురించి చెప్తూ ఉంటే ఎవ్వరు కన్నీళ్ళు పెట్టుకోక మానరు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. రవి ఆయన పేరు. రవి గారు నమస్తే అండి. హలో. ఎస్ రవి గారు. ఎస్, ప్రత్యక్ష సాక్షి రవి ఉన్నారు మనతో. రవి గారు హలో. బాచుపల్లిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారండి? అవునండి, దాదాపు ఇన్సిడెంట్ అక్కడ అయినప్పుడు అక్కడే ఉన్నాము. మేము వెళ్లే టైంలో ఆ ఇన్సిడెంట్ చూసి చాలా బాధాకరం అనిపించింది. అది జరగడం చూసి అయితే అక్కడ ఉండలేకపోయాను. నేను వెంటనే ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లాడు చనిపోవడము, వాళ్ళ మమ్మీ ఏడవడం, అంతా బ్లడ్ అంతా రోడ్డు మీద ఉండడం అదంతా చూసి చాలా బాధ అనిపించింది. కాకపోతే వచ్చాక నాకు అనిపించిన విషయం ఏమంటే, ఇది కంప్లీట్ గా ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యము, వైఫల్యం అనేది కంపల్సరీ కనబడుతుందండి. ఈ పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం కూడా ప్రభుత్వమే, అక్కడ అధికారులు. అది ఎందుకు అంటే మెయిన్ గా చెప్పేది అంటే, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆ ఎగ్జిట్ 4 అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ అక్కడ మల్లంపేట రోడ్ లో. సో నేను ఇక్కడ మల్లంపేట వాసినే. సో 5 సంవత్సరాల నుంచి అక్కడ సబ్వే అనేది కంప్లీట్ చేయించకుండా అలానే పెండింగ్ పెట్టడం వల్ల ఈ హెవీ ట్రక్స్ లారీలు అనేది చాలా కంప్లీట్ గా ఉంటాయి సార్. ఆ లారీలు అనేది సన్న 50 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్ ఉంటది ఆల్మోస్ట్ అది. సో ఆ 30 ఫీట్ రోడ్ లో ఈ హెవీ వెహికల్స్ ప్లస్ అక్కడ నుంచి వెళ్లే బస్సులు ఎట్లా ఉంటాయంటే సార్, దాదాపు సిల్వర్ ఓక్స్ స్కూల్ కానీ, గీతాంజలి స్కూల్, ఓక్రిడ్జ్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇలాంటి మేజర్ స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయి. దాదాపు రోజుకు 1,00,000 మంది స్టూడెంట్స్ వెళ్తారు సార్ ఆ రూట్ నుంచి. పిల్లలు ఓన్లీ పిల్లలే 1,00,000 మంది స్టూడెంట్స్ వెళ్తారు. 1,00,000 మంది స్టూడెంట్స్ పిల్లలు వెళ్లే రాకపోకలు అనేవి ఇలా ఉండడం అనేది చాలా బాధాకరం. దాంతో పాటు ఆ ఎగ్జిట్ దగ్గర ఏమైతుందంటే కమర్షియల్ షాప్స్ సార్ రోడ్డు మీద ఉంటాయి. అన్ని టీ కోట్ అని, బోండా బండి అని, టిఫిన్ సెంటర్స్ అని, దానికోసం అనేసి అక్కడ ఎగ్జిట్ 4 అవడం వల్ల ఈ హెవీ వెహికల్స్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే రోడ్డు మీద ట్రక్ పెట్టేసి అక్కడ ఛాయ్ తాగడానికి కానీ, ఈ లారీ డ్రైవర్స్ స్పెషల్లీ అందరు టిఫిన్ చేయడానికి కానీ అక్కడే వెళ్తారు. అది ఉందే 30-40 ఫీట్ రోడ్డు. దాంట్లో వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ చేసుకుంటారు. దాంతో పాటు అక్కడ ఏంటంటే సార్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఒక్కటి కూడా పాటించట్లేదు మేజర్ గా. ఎందుకంటే చెప్తున్నా, ఫస్ట్ థింగ్ అక్కడికి హెవీ వెహికల్స్ 30-40 ఫీట్ రోడ్డుకి రావడానికి కారణం సబ్వే లేకపోవడం. దానిపై అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజు గారు ప్లస్ ఎంపీ గారు అయినటువంటి ఈటెల రాజేందర్ గారు దృష్టి సారించాలి. ఇప్పటికైనా ఇలాంటి పిల్లల ప్రాణాలు పోవద్దనుకుంటే. సో అక్కడే ఉండే ప్రజాప్రతినిధులు నియర్ బై ఆ స్కూల్ దగ్గరలోనే ఉంటారు. ఎమ్మెల్సీ గారు కూడా చంద్రపూర్ రాజు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అది మీ హయాంలోనే ఎగ్జిట్ 4 అయినట్టుంది. దాంతో పాటు సబ్వే కూడా కంప్లీట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ పనులు ఆ సబ్వే ఒకటి ఎగ్జిట్ 4 దగ్గర ఉన్న వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. గతంలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి అక్కడ. రెగ్యులర్ గా జరుగుతాయండి. అది నారో రోడ్డు, క్రాస్ గా ఉంటుంది. దాంతో పాటు మీరు చూసే ఉంటారు ఇన్సిడెంట్ లో అపార్ట్మెంట్ అనేది రోడ్డు వరకు కన్స్ట్రక్షన్ అయి ఉంటది. ఈవెన్ వాళ్ళు ఉండే ఫుట్ పాత్ కూడా మొత్తం రోడ్డు వరకు వేసి ఆక్యుపై చేశారు. ఆ స్కూల్ బస్సెస్ కూడా ఓన్లీ రోడ్డు మీద అవుతాయి. ఆ ఉన్న 30 ఫీట్ రోడ్ లోనే ఆ స్కూల్ బస్ అవుతుంది. ఆ పక్క నుంచి ఇంకో వెహికల్ వెళ్ళాలి. సో 2 వెహికల్స్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి అక్కడ స్పేస్ లేదు. సో నాకు తెలిసైతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నేను చూసినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ 2 వెహికల్స్ మధ్యలో నుంచి వెళ్ళడానికి ట్రై చేసి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందండి. సో అక్కడికి హెవీ వెహికల్స్ ని అలౌ చేయకుండా ఉంటే బెటర్. ట్రాఫిక్ పోలీసులు సంబంధిత అధికారులు మీరు అన్నట్టు అక్కడ 7 వరకు దాటాక అది స్కూల్ జోన్ గా డిక్లేర్ చేసేసి అక్కడ అట్లీస్ట్ ఒక సేఫ్టీ బోర్డు, స్కూల్ జోన్ బోర్డు అని లేదు, ప్లస్ స్కూల్ జోన్ లో 10 స్పీడ్ మెయింటైన్ చేయాలని ఒక బోర్డు లేదు, ఒక డివైడర్ లేవు.
ఒక ఏంటి మన జీబ్రా క్రాసింగ్ లేదు. అట్లే పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని కూడా పల్లవి స్కూల్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు మెయింటైన్ చేయాలా, పిల్లలు పైనుంచి వెళ్ళలాగా చూడాలా. ప్లస్ ఆ జోన్ మొత్తం ఏంటంటే ఇటు సైడ్ ఎగ్జిట్ కాకుండా మెయిన్ రోడ్ సైడ్ కాకుండా ఇంకా వేరే సైడ్ ఎగ్జిట్ ఇచ్చుకుంటే అట్లీస్ట్ ట్రాఫిక్ జామ్ అనేది తగ్గుతుంది. సో ఈ పోలీస్ వాళ్ళు కూడా ఆ స్కూళ్ళకి రెస్ట్రిక్షన్ కంపల్సరీ పెట్టాలి. ఇది ఒక్కటే స్కూల్ కాదు సార్, ఆ లైన్ లో ఉన్న బౌరంపేట స్కూల్లో అందరూ ఏం చేస్తారంటే రోడ్డు మీద పార్కింగ్ చేస్తారు వెహికల్స్. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి స్ట్రిక్ట్ గా రూల్స్ అనేవి పెట్టేసి వాళ్ళ వాలంటీర్ గా ఒక 4-5 సెక్యూరిటీని రోడ్డు మీదే ఉంచాలా 2 సైడ్స్. ఎందుకంటే పిల్లలు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అటు క్రాస్ చేస్తూ ఉంటారు. సో సేఫ్టీ మెజర్స్ అనేవి ఒక్కటి కూడా లేవు సార్ అక్కడ. రవి గారు, ఆ క్షణంలో ఏంటి అసలు ఆ తల్లి పరిస్థితి ఏంటి పడ్డ తర్వాత? అది ఎట్లా అంటే సార్, చూసిన సిచ్యువేషన్ లో తను అక్కడ తనకు కూడా కొంచెం బండి మీద పడింది, బండి మీద నుంచి తనకు కూడా కొంచెం దెబ్బలు తాకినట్టున్నాయి. అయినా కూడా తన పాప బాబు ఐ గెస్ సో వాళ్ళకి చూసి తట్టుకోలేకపోయాను ఈవెన్ నేను కూడా. సో ఆ సిచ్యువేషన్ లో తల్లి ఆవేదనను చూసి అయితే అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ సార్ అది. సో అదంతా తన తప్పుగా ఫీల్ అవుతుందేమో, కాకపోతే తల్లికి తెలియాల్సిన విషయం ఏంటంటే అది తల్లి తప్పు కాదు, అది అక్కడ ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం దృష్టి సారించి ఉంటే సమిష్టి నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. రైట్ రవి గారు. ఎస్, మనకి రవి గారు చెప్తున్న వివరాల ప్రకారం కూడా మనం చూడండి ఒకసారి. మళ్ళీ ఒక్కసారి నేను మీకు ఈ దృశ్యాలు చూపించి మా ప్రతినిధి అక్రమ్ ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో అక్కడే మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు. ఆ రోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను దీన్ని మీకు ప్లే చేసి చూపిస్తాను, ఈ విజువల్ని ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఒక్కసారి. ఇదిగో ముందు ఒక బస్సు ఆగి ఉంది కదా, ఈ బస్సు వెనక్కి ట్రక్ కనిపిస్తోంది కదా, ఈ బైక్ పైనే ఆ బిడ్డను తల్లి తీసుకొస్తూ ఉంది. పొద్దున్నే తమ బిడ్డలను స్కూలుకి తీసుకువెళ్ళే ప్రతి తల్లికి ఈ ఘటనను విజువలైజ్ చేసుకోగలుగుతారు, ఊహించుకోగలుగుతారు. తమ బిడ్డను ఎలా రెడీ చేస్తారు, తమ బిడ్డకు బుక్స్ బ్యాగ్ ఎలా సర్దుతారు, తమ బిడ్డకి ఇష్టమైన ఫుడ్ను వండి బాక్స్లో ఎలా పెడతారు, ఆ తల పట్టుకొని తల దువ్వి పౌడర్ రాసి ఆ బిడ్డను ఒక ముద్దు పెట్టుకొని స్కూల్కి ప్రతి తల్లి ఎంత కేర్గా తీసుకువెళ్తుందో మనకు తెలుసు, ఎంత అల్లారు ముద్దుగా తీసుకువెళ్తుందో మనకు తెలుసు. కానీ రోడ్డు పైన పరిస్థితులు మాత్రం చాలా చోట్ల దారుణంగా ఉన్నాయి. వాహనాల పక్క నుంచి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులారా చూడండి ఒకసారి, అదిగో ఆ బిడ్డ, ఇప్పుడు అక్కడ పడిపోయిన బిడ్డ ఫోటోగ్రాఫర్ని చూడండి, ఎంత ముద్దొస్తున్నాడు కదా. ఇప్పుడు ఇక నుంచి ఈ రోజు నుంచి ఆ బిడ్డ లేడు, ఆ తల్లికి ఆ బిడ్డ లేడు. ఆ ఫోటోలను చూసుకుని ఆ రూపాన్ని చూసుకుని ఆ తల్లి ఎంత అల్లాడిపోతుందో ఎవరైనా ఊహించగలరా? కళ్ళు మూసుకున్న ఆ బిడ్డ రూపం గుర్తొస్తుంది, కళ్ళు తెరిచిన ఆ బిడ్డ రూపం గుర్తొస్తుంటుంది. ఎక్కడున్నా సరే ఏదో పక్క నుంచి ఆ బిడ్డ అమ్మా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా ప్రతి తల్లికి. ఎవరైనా ఊహించగలరా? ఆ బిడ్డ ముఖం చూడండి. ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఒక్క క్షణం ఆ తల్లి బైక్ పై నుంచి జారి ఆ బైక్తో పాటు ఆ లారీ కింద పడి ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. చూడండి, అదిగో ఆ దృశ్యాలు చూసారా? ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. ఆ తల్లి ప్రపంచం ఒక్క క్షణంలో తల్లకిందులైపోయింది. ఆ మొదటి బాక్స్లో చూస్తున్న బిడ్డ రూపం ఈ రోజు నుంచి ఆ తల్లికి ఒక జ్ఞాపకం. ఇక ఆ తల్లి నిద్రపోగలదా? ఆ తల్లి నీళ్లు తాగలదా? ఆ తల్లి శ్వాసించగలదా? అయ్యో క్షణకాలం ఇలా జరుగుండకుండా ఉండాల్సిందే అని ఆ తల్లి పాపం జీవితాంతం అనుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడ నిర్లక్ష్యం చాలా ఉన్నాయి, అధికారుల స్థాయిలో నిర్లక్ష్యాలు ఉన్నాయి. కానీ రోడ్డు పైన